పశ్చిమ బెంగాల్ ఒడిశా తీర ప్రాంతాలకు దగ్గరలో వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల అల్పపీడనం ఏర్పడిందని, దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 24 గంటల్లో ఇది మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంటుందని తెలిపారు. దీని ప్రభావంతో మరో 2 రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయని వారు చెప్పారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఏపీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటు తెలంగాణలో ప్రభుత్వ అధికారులు అలర్ట్గా ఉన్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం కాస్తంత నెమ్మదించడంతో శ్రీశైలం డ్యాం 3 గేట్లను అధికారులు మూసివేశారు. 5 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు అధికారులు. శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో 2,31,799 క్యూసెక్కులుగా ఉండగా, స్పిల్వే విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ కు 2,08,190 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 882.10 అడుగుల మేరకు నీరుంది. కర్ణాటకలో వర్షాలు పడుతూ ఉండడంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి 3 అడుగుల మేరకు జలాశయంలో ఖాళీ ఉంచుతున్నామని అధికారులు వెల్లడించారు. ఇక హైదరాబాద్ లో కురిసిన వర్షంతో పలు ప్రాంతాల్లో రహదారులు బురదమయంగా మారాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురవగా రోడ్లపై వరద నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గా. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వాగులు, వంకలు అన్ని కూడా పొంగి పొర్లుతున్నాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉన్నటువంటి గోదావరి ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో దాదాపు 43.4 అడుగులతో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహిస్తుంది గోదావరి నది. తాలిపేరు కిన్నెరసాని ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు చేరుతుండడంతో తాలిపేరు ప్రాజెక్టు 14,000 గేట్లు 14 గేట్లు ఎత్తి 72,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలిన నేపథ్యం కనపడుతుంది. అదేవిధంగా కిన్నెరసాని ప్రాజెక్టు సామర్థ్యం 407 అడుగులు ఉండగా అయితే 405 అడుగుల వర్షం వరకు కూడా వర్షం నీరు చేయడంతో 3 గేట్లు ఎత్తి 3,000 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. విస్తారంగా జిల్లాల వర్షాలతో వైరా, పాలేరు రిజర్వాయర్లు, పెదవాగు ప్రాజెక్టులో 5 నుండి 10 అడుగుల మేర కూడా నీరు పెరిగిందని చెప్పవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, మనుగూరు, సింగరేణి ఓపెన్ కాస్ట్లోకి భారీగా వరద నీరు రావడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. ఏదైతే ఓపెన్ కాస్ట్లోకి వర్షపు నీరు రావడంతో కొన్ని చోట్ల ఉత్పత్తి కూడా ఎక్కువ మొత్తంలో అంతరాయం వాటిల్లిందని చెప్పవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని కిన్నెరసాని, 7 మెలికల వాగు, మల్లన్న వాగు, దున్నపోతుల వాగు, ఎద్దురేవు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో గుండాల మండలానికి సంబంధించి మండల కేంద్రానికి వచ్చేటటువంటి 20 ఏజెన్సీ గ్రామాలకు కూడా రాకపోకలన్నీ నిలిచిపోయాయి. అసురపేట పట్టణంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాలకు ఉన్న అసురపేట నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిన నేపథ్యం కనపడుతుంది. ఇదే నేపథ్యంలో అసురపేట, దమ్మపేట మండలాలు కురుస్తున్న వర్షాల వల్ల వ్యవసాయ ఆధారిత అంకమ్మ చెరువు కూడా పొంగి పొరులుతుంది. చాలా కాలం తర్వాత ఈ చెరువు అలుగు పారడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పంట పొలాల్లో కూడా భారీగా వరద నీరు రావడంతో ఆందోళన చెందుతున్న నేపథ్యం కనపడుతుంది. మండలంలో ఉన్నటువంటి గుమ్మడివల్లి గ్రామంలోని పెదవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరి ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టానికి చేరుకోవడంతో 2 రోజుల్లో 3 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువ ప్రాంతానికి వదిలారు. దీంతో పోలవరం ముంపు మండలం వేలేరుపాడు గ్రామంలోకి వరద నీరు ఎక్కువగా చేరుతుంది. దాదాపు ఇళ్లన్నీ నీటిలో మునిగిపోవడంతో చేసేదేమీ లేక లాభులపై కూర్చొని సాయం కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలంతా. అసురపేట మండలంలో నారాయణపురం, అచ్యుతాపురం, నారవారిగూడెం, తిరుమలకుంట తదితర గ్రామాల్లో కూడా చెరువులకు గండిపడడంతో గడ్డిపడి తమకు ముప్పు ఉందని చెప్పేసి గ్రామస్తులంతా ఆందోళనలో ఉన్నారు. అసురపేట పట్టణం నుండి ఏజెన్సీలోకి విలీన మండలానికి వెళ్లే రహదారులన్నీ కూడా వరద ప్రభావంతో నిండిపోవడంతో దాదాపు 30 గ్రామాల వరకు కూడా రాకపోకలన్నీ నిలిచిపోయాయి. ఖమ్మం రాజమండ్రి రాష్ట్రీయ రహదారిలో జల్లేరు వాకు గుమ్మడివల్లి ప్రాజెక్టు నీరు చేరడంతో నీటి ఉధృతికి రాష్ట్రీయ రహదారి కూడా గండిపడిన నేపథ్యం కనపడుతుంది. హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్లేటటువంటి అన్ని వాహనాలు కూడా
వెనక్కి మళ్ళడంతో ట్రాఫిక్ తీవ్ర ఇబ్బంది అయితే ఏర్పడింది. ఇదే నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు విస్తృతంగా పడడంతో చాలా గ్రామాల్లో కూడా వర్షం నీరు ఇళ్లలోకి చేరింది, రోడ్ల మీదకి చేరింది. దీంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలు తెచ్చుకోవడమే కాకుండా వర్షపు నీరు చుట్టుముట్టడంతో తీవ్రమైన అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశాలు ఉన్నాయంటూ చాలా ఇబ్బందులు పడుతుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో విష జ్వరాలు ఎక్కువగా వస్తుండడంతో వైద్య సిబ్బంది ఇప్పటికే అప్రమత్తంగా అన్ని చోట్ల కూడా దానికి సంబంధించిన వైద్యం అందిస్తున్నా కూడా ఇంకా పెద్ద మొత్తంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటే అధికారులు ఇప్పటికే సూచనలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వేడిని వాటర్ తాగాలి. దాదాపు ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క పేషెంట్ల సంఖ్య అనేది ఎక్కువగా వస్తుందని చెప్పేసి అధికారులు మాకు తెలుస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇదే నేపథ్యంలో భద్రాచలం ఏదైతే ఉందో భద్రాచలం పరిహార ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక నడుస్తుంది కాబట్టి ఆ మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ఇంకా వరద ఉధృతి అనేది పెరిగితే ఆ ఏజెన్సీ గ్రామాల్లో ఉన్న ప్రజలు మైదాన ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికీ అధికారులు సూచిస్తున్నారు. దీంతో పాటు జిల్లా కలెక్టర్లు ఇటు కొత్తగూడెం అటు భద్రాచలం కొత్తగూడెం ఇటు ఖమ్మం 2 జిల్లాల కలెక్టర్లు కూడా ఇప్పటికే అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ అధికారులు ఎవరు తమ స్థానాలను వదిలేసి వెళ్లొద్దని, ఈ 4 రోజుల వర్షాల ప్రభావం ఉన్నందువల్ల తమకు నిర్దేశించే ప్లేసుల్లోనే ఉండి ప్రజలకు ఇబ్బంది కాకుండా ఎటువంటి సహాయక చర్యలు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ కిరణ్. భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేస్తున్న ఈ నేపథ్యంలో భారీ వర్షాల కారణంగా కర్నూలు జిల్లాలో ప్రస్తుత పరిస్థితిని అందించడానికి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎగువ ప్రాంతమైన జలజీవం నుంచి 1,10,000 క్యూసెక్ల నీరు కాగా సుంకేశ్వర జలాశయం నుంచి 1,60,000 క్యూసెక్ల నీరు జలాశయానికి వస్తుంది. అయితే శ్రీశైలం దిగువ ప్రాంతమైన నాగార్జున సాగర్కి 8 గేట్ల ద్వారా 2,30,000 క్యూసెక్ల నీరుని విడుదల చేస్తున్నారు. కుడి ఎడమ గట్ల జల విద్యుత్ కేంద్రాలకు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు 73,564 క్యూసెక్ల నీటిని సాగర్ విడుదల చేస్తున్నారు. 2,025 క్యూసెక్ల నీరు పోతిరెడ్డిపాడు ద్వారా పోతిరెడ్డిపాడికి 26,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే మొత్తంగా జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో మొత్తం నీటి పలు కాలనీలు జలమయమయ్యాయి. అయితే గతంలో 2009 వరదలు రావడంతో గత కొద్ది రోజులుగా భయాందోళనకు గురయ్యారు నగరవాసులు. అయితే ఇప్పటికైతే అధికారులు మాత్రం ఏ వరద ముప్పు లేదనేసి చెప్తున్నారు. లక్ష్మి. థ్యాంక్ యూ అశోక్. భారీ వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు వరద నీరు కూడా భారీగా చేరుతుంది. ప్రస్తుతం ఈ వర్షాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి దత్తు ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. దత్తు, చెప్పండి, ఈ వర్షాల నేపథ్యంలో ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితి ఏంటి? లక్ష్మీదుర్గ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి గోదావరి నది పెద్ద ఎత్తున ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక 12,80,000 క్యూసెక్ నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నిన్న పొద్దున వరకు కూడా రెండో ప్రమాద హెచ్చరిక ఉండేది. అయితే నిన్న సాయంకాలానికి కొంత ఫ్లడ్ కంట్రోల్ అవడంతో దాన్ని ఉపసంహరించారు. అయితే ఈవేళ మార్నింగ్ మాత్రం మరి
మళ్లీ వరద ఉధృతి పెరిగింది. మరికొద్దిసేపట్లో రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది. దీంతో 62 లంక గ్రామ ప్రజలు పూర్తిగా గత వారం రోజులు బట్టి కూడా బాహ్య ప్రపంచంతో వారికి సంబంధాలు దిగిపోయి వారు అష్ట కష్టాలు పడుతున్నారు. వారికి తిండి తిప్పలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం వారిని సహాయ చర్యలు చేపట్టడానికి ఆహార పదార్థాలు అలాగే వాటర్ ప్యాకెట్లు వంటివి సరఫరా చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని చెప్పి హెచ్చరించడం జరుగుతోంది. మరోవైపు ఇందాక గురదనాపు లంకలో ఒక పడవ బోల్తా పడింది. ఆ బోల్తా పడిన సంఘటనలో ఆ పడవలో 30 మంది ఉన్నారు. 20 మంది సేఫ్ గా బయటకు వచ్చారు. ఒకటి మాత్రం గల్లంత అవడం జరిగింది. మరోవైపు పి గన్నవరం మండలం అయితే కనుక ఆ 32 గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కులు ఉన్నాయి. అలాగే దేవీపట్నం అదే విలీన మండలమైనటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి దేవీపట్నంలో కూడా దాదాపు 42 గ్రామాలు పూర్తి స్థాయిలో ముంపులో ఉన్నాయి. ఈ యొక్క వరద ఉధృతి తగ్గాలంటే కనుక భద్రాచలం వద్ద నిన్నటి వరకు క్రమేపీ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం అయితే కనుక ఏజెన్సీ ప్రాంతంలో ఛత్తీస్గఢ్, ఒరిస్సా వంటి గోదావరికి క్యాచ్మెంట్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తుండడంతో ఈ వరద ఉధృతి మరింత పెరుగుతోంది. ఉదయమే భద్రాచలం వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే స్థాయి వరకు గోదావరి రావడంతో ఫ్లడ్ ఎఫెక్ట్ మరొక 4 రోజుల పాటు ఖచ్చితంగా ఉండే కనబడుతుంది. దాంతో బంగాళాఖాతంలో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పి ఐఎంఓ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలో ఇటు కోస్తాంధ్ర అంతా కూడా ఎలర్ట్ గా ఉండాలని చెప్పింది. దీంతో మళ్లీ ఈ యొక్క వరద తీవ్రత పెరిగే అవకాశం ఉంది. దాంతో పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది. గత వారం రోజులుగా జనాలు బయటికి రావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు దాకా దాదాపు 1200 హెక్టార్లో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూరగాయల పంటలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. వరి పంటలు కొన్ని నార్మల్ దిక్కులో ఉన్నవి కూడా పూర్తిగా కుళ్ళిపోవడం జరుగుతోంది. ప్రస్తుతం అయితే కనుక చిరు వ్యాపారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. లంక గ్రామ ప్రజల యొక్క కష్టాలు అయితే వర్ణనాతీతంగానే ఇప్పుడు ఇది పెళ్లిళ్ళ సీజన్ మొన్న ఆషాఢ మాసం పూర్తి అవడం, శ్రావణ మాసం రావడంతో కొన్ని పెద్ద ఎత్తున భారీగా వివాహ కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు ఉన్నాయి. వాటికి కూడా చాలా తీవ్ర ఇబ్బంది అవుతుంది. నిన్న పి గన్నవరం మండలంలో చూసుకుంటే కనుక ఐనవల్లికి నగరానికి సంబంధించిన ఒక వరుడు కూడా నిండు అంటే పీకల దాకా నీటిలో మునుకుని కొబ్బరి బండం చేత్తో పట్టుకుని ఆ శుభగైడ్ల సమయంలో బయటికి రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. దాని తర్వాత వివాహ కార్యక్రమానికి వెళ్లి వివాహం చేసుకోవాల్సి వచ్చింది. అంటే ప్రస్తుతం లంక గ్రామాల ప్రజలైతే చాలా అష్ట కష్టాలు పడుతున్నారు. లంక గ్రామ ప్రజల్ని బయటికి తరలించడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఈ వచ్చిన వరద పెద్ద ఏం కాదు. దాదాపు 20 లక్షల క్యూసెక్లు నీరు దాటితేనే మా గ్రామం మొలుగుతుంది. మేము ఇక్కడి నుంచి రాము. మేము ఇక్కడి నుంచి వస్తే కనుక మా ఉన్న సామాగ్రి మొత్తం వీటన్నింటికి దొంగలు దోచుకుపోతారు, లూటీలు జరుగుతాయనే ఉద్దేశంతో రామని చెప్పి లంక గ్రామ ప్రజలు భీష్మించి కూర్చుంటారు. అధికార యంత్రాంగం అయితే వరద పరిస్థితి చాలా ఉధృతంగా ఉండే అవకాశం ఉంది. వర్షాలు కూడా పెద్ద ఎత్తున పడతాయి. దాంతో మీరు ఇబ్బందులు పడతారు. ప్రాణాలు మీకు కొందించుకోవద్దంటూ వారిని అందరినీ హెచ్చరించి బలవంతాన్ని బయటకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలు దాదాపు 85 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 6000 మంది వరకు కూడా వారందరినీ తరలించడం జరిగింది. మరోవైపు ఈ ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి దేవీపట్నం, పోలవరం మండలాల్లో అయితే కనుక వారి గిరిజనులు అయితే అష్ట కష్టాలు పడుతున్నారు. వారికి ఈ యొక్క సహాయ సహకారాలు అందించడానికి కూడా అధికార యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున శ్రమించి వారి దగ్గరికి మరబోట్లు లో వెళ్లి వారికి ఆహార పదార్థాలు అందజేస్తారు. ప్రస్తుతం అయితే కనుక జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క వరదకు తోడు పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తుండడంతో చాలా లంక గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం జనజీవనం స్తంభించిపోయి బయటికి రావడానికి అవకాశం లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. లక్ష్మీ దుర్గా. రైట్ దత్తు, థ్యాంక్ యూ.